రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలు కాబోతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో భక్తులంతా మేడారం బాట పట్టారు. బుధవారం గద్దెకు సారలమ్మ రాకతో ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మొదలు కానుండగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. 1 కోటి మందికి పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు మేడారం జాతరలో తొలి ఘట్టం జరగనుంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో పూజారులు మేడారంకు పయనమయ్యారు. కాలినడకన రేపు సాయంత్రం మేడారం చేరుకోనున్నారు. 7 వాగులు దాటి పగిడిద్దరాజు పూజారులు మేడారం రానున్నారు. మౌలిక వసతులు నిర్వహణ కోసం 105 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు 32 సెక్టార్లుగా విభజించారు. పోలీస్, పంచాయతీరాజ్ శాఖ, ఆర్టీసీ శాఖల తరపున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు డెప్యుటేషన్పై పనిచేయడానికి వచ్చారు. ఒక్క పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీల్లో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల తరపున వేలల్లో ఉద్యోగులు సేవలందించడానికి రెడీ అయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఆఫీసర్లతో పాటు ములుగు కలెక్టర్, ఎస్పీ తదితర ఉన్నత ఉద్యోగులంతా కూడా వారం పాటు మేడారం మహాజాతర జరిగే ప్రాంతంలోనే డ్యూటీలు చేయబోతున్నారు. మేడారం వచ్చే భక్తులందరూ జంపన్న వాగులో స్నానం చేస్తారు. దీనికోసం ఇరిగేషన్ ఆఫీసర్లు 17న లక్నవరం నుంచి నీళ్లు వదిలిపెట్టారు. ఈ నీళ్లు సోమవాగులోకి దిగి స్నానాలు చేయలేని భక్తుల కోసం జంపన్న వాగుకు 2 వైపులా కూడా 4 కిలోమీటర్ల పొడవున దాదాపు 1.5 కోటితో ప్రభుత్వం బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ని కూడా ఏర్పాటు చేసింది. 50 లక్షలతో జంపన్న వాగులో నిర్మించిన బావుల్లో పూడిక తీయించింది. నిత్యం మోటార్లు పనిచేయడానికి వీలుగా కరెంటు కనెక్షన్లతో పాటు జనరేటర్లను సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇవన్నీ వినియోగంలోకి వచ్చాయి. జంపన్న వాగు వద్ద మహిళలు బట్టలు మార్చుకోవడానికి 50కి పైగా తాత్కాలిక గదులను కూడా ఏర్పాటు చేశారు. మహాజాతర కోసం అటు ములుగు, ఏటూరు, నాగారం, భూపాలపల్లి, కాటారం వరకు రోడ్ల వెంబడి సీసీ కెమెరాలను అమర్చారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్కు తెలిసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. గద్దెల వద్దనే 30కి పైగా కెమెరాలను ఫిక్స్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సంరక్షణ కోసం పోలీస్ శాఖ 432 సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తోంది. అలానే జాతర కోర్ ఏరియా పరిధిలో సీసీ కెమెరాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తోంది. ఐటీడీఏ గెస్ట్ హౌస్ దగ్గర రెవెన్యూ శాఖ, గద్దెలకు సమీపంలో పోలీస్ శాఖ కంట్రోల్ రూమ్లు ప్రారంభమయ్యాయి. అక్కడే భారీ ఎల్సీడీ తెరల ద్వారా కూడా జాతర పర్యవేక్షణ చేస్తున్నారు.